హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఎట్లున్నారు? ఏం తిన్నారు? ఇంటికాడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉండేటోళ్ళైనా బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పుదామని వీడియో ఇది లైకుల కోసమో కాదు, కామెంట్ల కోసమో కాదు, సబ్స్క్రైబ్ కోసమో అసలే కాదు, ఒక అన్నకు మాత్రమే ఇది. అన్న పేరు వచ్చేసి ఏంటి, షేక్ సలీం. అన్న, నీ ప్రొఫైల్ మీద అయితే షేక్ సలీం అని నీ పేరు ఉన్నది. అది నీ పేరు అవునో కాదో నాకు తెలియదు, కానీ ఎవరికైనా ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి చూసుకొని కామెంట్ పెట్టినా సరేనా? ఒకవేళ నాకు తెలిసినవనువో తెలియనివనువో నాకైతే తెలియదు, కానీ చూసుకొని కామెంట్ పెట్టు. ఏంటి తప్పుగా ఏమన్నా చేస్తా అంటే, తప్పుగా ఏమన్నా ఉంటే నువ్వు పెట్టు కామెంట్, ఓకే, కామెంట్ పెట్టు, పెట్టే రీజన్లో నువ్వు పెట్టు. లేదు దాంట్లో తప్పు ఉంటే, నాకంటే పెద్దను అయితే అమ్మా ఇది తప్పు అని చెప్పు, ఖచ్చితంగా నీకు రిప్లై ఇస్తా, వీడియో కానీ తీసేస్తా, సరేనా? లేదు నాకంటే చిన్నను అయితే అక్క అది తప్పు అని చెప్పు. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఎవరి దగ్గర అయినా జరగచ్చు, జరగకన్నా ఎవరి దగ్గర ఉండవు. ఒక్క ఏళ్ళ నా ఈడియాలలో ప్రతి ఒక్కటి నువ్వు చూడు. ఒకరిని కించపరిచి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఒకరి ఉద్దేశపరంగా నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే ఖచ్చితంగా కామెంట్ పెట్టు, సరేలేనా? ఈ వీడియో అయితే నువ్వు ఖచ్చితంగా చూడాల మేడం. నేను ఎందుకంటే కామెంట్ కానీ తీసేలా కామెంట్, ఎందుకంటే ఇలా పెట్టడం కరెక్ట్ కాదు కదనా. సోషల్ మీడియా కదా ఇది. అసలు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే పైకి దబ్బాయి, అవునా కదా? అట్లా అడ్డమైన గీతలు రాసేసి అట్లా కామెంట్లు పెడితే అవతల మనుషులు ఎంత బాధపడతారనా చెప్పు. ఇప్పుడు అనవసరంగా నీ మీదకి వచ్చి నేను వీడియో చేస్తే, నువ్వెవరో నాకు తెలీదు, అనవసరంగా నీ మీద నేను వీడియో పెడితే నీకు ఎంత బాధ వస్తుంది? అయినా నేను బాధపడలేదునా, దీంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించు. నేనైతే బాధపడలా. కల్లి దావించిపోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఏ మరుగుని కుక్కల రాయేసుకుంటా పోతా ఉంటే మన పనులు మన టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను పట్టించుకోవాలా, అట్లాంటివి నేను పట్టించుకోను. కానీ ఒకసారి కామెంట్లు చూసుకొని పెట్టు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావో, కోయట్లో ఉన్నావో, ఏడున్నావో, వీడియో తీస్తాడా నువ్వు రాకే, చూసుకొని పెట్టు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, ఇక్కడ కోయట్లో ఉన్నా కానీ ఒకసారి చూసుకొని కామెంట్ పెట్టు, సరేనన్నా? నీకే ఈ వీడియో నేను తప్పుగా మాట్లాడానంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పు, నీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా, సరేనా? ఇలాగ పెట్టకూడదునా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇలాగ కామెంట్లు పెట్టకూడదు. బేడ కామెంట్ పెడితే మీకు ఏమొస్తుందినా చెప్పు. దీంట్లో మీకు వచ్చే ఫైదా ఏంటి చెప్పు? ఏమన్నా ఫైదా ఉంటే పెట్టు, ఓకే, కాదన్న దానికి మేము కానీ సపోర్ట్ చేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. టైం లేదు, నిన్నటి నుంచి ఈ వీడియో చూశాను, నేను ఈ కామెంట్లన్నీ చూశాను, వీడియో పెడదాం అనుకుంటున్నాను కానీ టైం లేదు, టైం సరిపోవట్లే. అయినా ఇప్పుడు పోతా ఉండి ఖచ్చితంగా ఆయనకు పెట్టాలనని నేను ఈ వీడియో చేస్తాను, ఆయన చూడాలనని. నీకేనా సారీ, తప్పుగా నింటే క్షమించు. ఇంకోసారి అటువంటి కామెంట్లు అయితే పెట్టకు. నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే పైకి దెబ్బపడదు, ఇంకా అంతే. నిన్ను బలవంతం చేసేటోళ్ళు ఉండరు, నువ్వెవరో నాకు తెలీదు. అది ఎంత బాగా పెట్టావు నా కామెంటు. మీ ఇంట్లో ఆడవాళ్ళకైతే అట్లా కామెంట్లు పక్కన వాళ్ళు పెడితే చూసుకొని ఉంటావా? ఊరుకోవు కదా. కామెంట్ అన్నా తీసేసుకో, లేదా ఏంటంటే ఇంకొకసారి అట్లా బ్యాడ్ కామెంట్లు ఇంకెవరికి పెట్టుకో, నాకే కాదు ఎవరికి పెట్టుకో, అది మనకు బాగుండదు.
మన ఇంట్లో ఆడవాళ్ళకి లాగానే అవతల వాళ్ళు ఆడవాళ్ళుగానే ఉంటారు. అవతల వాళ్ళు ఆడవాళ్ళు ఏమి ఎట్టుకుంటారు. సరేనన్నా, ఓకే, బాయ్ 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 ఫ్రెండ్స్.